ఫైనల్ గా రీచ్ అయ్యాను, నాగ్పూర్ కి రీచ్ అయ్యాను, విజయవాడ నాగ్పూర్ రీచ్ అయ్యాను. ఫైనల్ గా రీచ్ అయ్యాను, నాగ్పూర్ కి రీచ్ అయ్యాను, విజయవాడ నాగ్పూర్ రీచ్ అయ్యాను. నాకు అరౌండ్ 10 hours పట్టింది రీచ్ అవడానికి. చూద్దాం ఇక ముందు ఏముంటాయి. మెయిన్ గా దర్గా చూద్దామని వచ్చాను. మొత్తం తిరిగి చూపిస్తాను, దర్గా మొత్తం చూపిస్తాను. యా ఫైనల్లీ నాగ్పూర్ రీచ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దర్గా అంటే ఇక్కడ నాగ్పూర్లో చాలా బిగ్ దర్గా ఉంటుంది, అండ్ ప్లస్ మస్జిద్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికే వచ్చాను. నేను ఎలాగో ముస్లిమే కాబట్టి మీకు చూపిస్తాను, చూడండి. చాలా పెద్దది. దీనికి దాదాపు ఇదే ప్లేస్ నైట్ ఇంకా చాలా బాగుంటుంది. నేను అది కూడా షూట్ చేశాను. టిల్ ఎండ్ దాకా చూడండి, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. 6 or 7 గేట్స్ ఉంటాయి, మొత్తానికి 6 or 7 గేట్స్ ఉంటాయి. దర్గాలో మస్జిద్ ఉండిద్ది అని చెప్పా కదా, అదే ఆ మస్జిద్. లోపల ఇంకా చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే 1 lakh+ మెంబర్స్ వస్తారు మస్జిద్కి. ఈవినింగ్ 4 or 5 అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. మీకు ముందు చెప్పా కదా నైట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. ఇది దర్గా ఒక ఫ్రంట్ గేట్, ఇదే మెయిన్ గేట్. ఇటు నుంచి ఎంట్రీ ఎగ్జిట్ ఉంటాయి. దర్గాలో 1 day స్పెండ్ చేసి మొత్తం చూసి దాని తర్వాత డే ఇక్కడ పక్కనే దర్గాకి థర్స్డే మార్కెట్ ఉంటుంది. మొత్తం అరౌండ్ 2 kilometers దాకా మొత్తం మార్కెట్ ఉంటుంది. ఓన్లీ థర్స్డే మాత్రమే ఉంటుంది. లైట్గా షాపింగ్ చేసి ఇంకా ఆకలేస్తే ఇంకా మీరు చూస్తున్న పూరి ఆర్డర్ ఇచ్చి తిన్నాను. నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ అని ఎంటర్టైన్మెంట్ పార్క్ ఉంటే అరౌండ్ 10 kilometers ఆటోలో స్టార్ట్ అయ్యాను. మొత్తం 50+ గేమ్స్ ఉంటాయి. బౌలింగ్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, లేజర్ రూమ్ కూడా ఉంటుంది, స్కై సైక్లింగ్ ఉంటుంది, జీరో గ్రావిటీ. లోపలికి వెళ్ళాక మొత్తం చూపిస్తాను, చూద్దాం పదండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళంగానే ఒకవైపు గేమింగ్ సెక్షన్ ఉంటుంది, ఇంకోవైపు జీరో గ్రావిటీ సెక్షన్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి బౌలింగ్ అండ్ క్రికెట్ సెక్షన్ ఉంది. క్రేజీగా ఉంది అసలు ఈ జంప్. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా జీరో గ్రావిటీ అని. ఇదే ఈ గేమ్స్ మొత్తం ఆడాలంటే మీకు ఒక కార్డ్ ఇస్తారు, ఆ కార్డులో రీఛార్జ్ చేసుకోవాలి. రెగ్యులర్గా పీవీఆర్లో ఉంటాయి కదా కార్డ్స్లో బ్యాలెన్స్ చేసుకుని ఆడేవి, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. అన్ని గేమ్స్ ఆడాలంటే ప్యాకేజ్ మొత్తం 4000 ఉంటుంది. విజయవాడ టు నాగ్పూర్ ట్రిప్ అయిపోయింది. మ్యాక్సిమం నాగ్పూర్లో అన్ని కవర్ చేశాను. ఇంకా చూడడానికి ఏమి ఉండవు నాగ్పూర్లో. ఇక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడకి ట్రైన్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. మార్నింగ్ ట్రైన్ ఎక్కి ఇంకా విజయవాడ వెళ్ళిపోవడమే. వెళ్ళేటప్పటికి 10 hours పట్టింది.